వెల్కమ్ టు టుడే టుమారో. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఏపీలో ఎన్నికల వేళ మద్యం ప్రలోభాల్ని అరికట్టేందుకు ఈసీ కఠిన చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఓటర్లను మద్యం ద్వారా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉండటంతో ఆ మేరకు అమ్మకాలపై ఆంక్షలు విధిస్తోంది. ఈ మేరకు ఎక్స్చేంజ్ అధికారులకు సూచనలు చేస్తుంది. దీంతో వారు కూడా క్షేత్ర స్థాయిలో మద్యం అమ్మకాలపై నిఘా పెట్టారు. ఇదంతా అంతిమంగా మందుబాబులకు చుక్కలు చూపిస్తుంది. రాష్ట్రం పరిమితికి మించి మద్యం అమ్మకాలను నియంత్రించాలంటూ ఎక్స్చేంజ్ అధికారులకు ఈసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు మద్యం షాపుల్లో అమ్మకాలపై గట్టి నిఘా పెట్టారు. పరిమితికి మించి మద్యం అమ్మితే సదరు షాపుల్ని మూయించేస్తున్నారు. దీంతో మద్యం షాపులతో పాటు మందు బాబులకు షాకులు తప్పడం లేదు. ఇవాళ రాత్రి తెరిచి ఉన్న మద్యం షాపులు తెల్లారే కల్లా మూతపడిపోతుండటంతో మందు బాబులు అవాక్కవుతున్నారు. ఎలక్షన్స్ కమిషన్ ఆదేశాలు పాటిస్తున్నట్లు ఎక్స్చేంజ్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మద్యం షాపులు మూసివేసిన అధికారులు మిగతా వాటిపైన నిఘా పెట్టారు. గత సంవత్సరం 2023 ఏప్రిల్ నెలలో ఏ షాపులో ఎంత అమ్మకాలు జరిగాయో అంతే అమ్మకాలు ఇప్పుడు జరపాలని ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అమ్మకాలు పరిమితి దాటితే షాపులు మూసేస్తున్నారు. దీంతో మందు ప్రియులు లబోదిబోమంటున్నారు. For more latest videos, please subscribe to Today Tomorrow. Thanks for watching.